రూపాయల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తప్ప ఎక్కడ కూడా తట్ట మట్టి తీసే పనులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఒక పథకాన్ని లేదా ఒక ప్రాజెక్టును శంకుస్థాపన కానీ లేదా ప్రారంభించినా కానీ చేసిన సందర్భం లేదు. దేవుళ్ళ మీద కనబడ్డ దేవుళ్ళ మీద ఒట్టేసుడు, పండుగలను టార్గెట్ చేసుకొని ఆ పండుగకి ఇస్తాం ఈ పండుగకి ఇస్తామని చెప్పుడు, 100 రోజులు అని చెప్పుడు రకరకాలుగా మభ్యపెట్టే కార్యక్రమం ఉంది. కానీ ఇప్పటి వరకు గణపురం నియోజకవర్గం ప్రత్యేకంగా దేవాదుల గురించి మాట్లాడాల్సి వస్తే దాదాపు 8 సార్లు క్యాబినెట్ మంత్రులు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అనేక మార్లు దేవాదులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కాయిదాలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు 22 నెలల్లో ఒక్క పైస కూడా విడుదల చేయలేదు. దేవన్నపేట 3rd ఫేజ్ 6th ప్యాకేజీకి సంబంధించిన సర్జిపుల్లో నీళ్లు వచ్చున్నాయి. కానీ దాదాపు 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 5 కోట్ల మెయింటెనెన్స్ ఇవ్వలేక ఇప్పటి వరకు ఆ మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఎస్టిమేషన్ల మీద ఎస్టిమేషన్లు, ప్రపోజల్స్ మీద ప్రపోజల్స్, 1001 కోట్ల ఎస్టిమేషన్తో మళ్ళీ పంపించామని చెప్తారు. అదేవిధంగా 1015 కోట్ల క్యాబినెట్ అప్రూవల్ అయిందని ఇంకో మాట చెప్తారు. అంకెల గారడితో కాలాన్ని ఎల్లదీస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు శరం లేకుండా ఈరోజు డోకా కార్డు, బీఆర్ఎస్ డోకా కార్డు అని చెప్పేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమాలు దేశానికి ఆదర్శం. ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాలలో భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరించే విధంగా పథకాలు తీసుకురావడం జరిగింది. నిండు పార్లమెంట్లో రఘునందన్ గారు ఎంపీ గారు అడిగిన ప్రశ్నకు ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు మొత్తం కూడా 2,20,000 మాత్రమే, 20,000 కోట్లు మాత్రమే అని చెప్పేసి స్పష్టంగా నిండు సభలో చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి 22 నెలల్లోనే దానికంటే ఎక్కువ అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కానీ ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు పెంచడం కానీ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి దానికోసము ఖర్చు చేయడం కానీ ఎక్కడ కూడా లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈరోజు గ్రామాలకు వెళితే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంటిల్లి పాదులకు కేసీఆర్ సంక్షేమాలే ఇప్పటి వరకు అందుతున్నాయి. ఆ ఇంట్లో రైతుంటే రైతు బంధు కింద 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆ రైతుకు ఎన్ని ఎకరాలున్నా, ఎన్ని హెచ్పీల మోటార్లున్నా, అది వాగులో వేసినా, చెరువులో వేసినా, బోర్వెల్ అయినా, బాయికైనా నువ్వు ఎన్ని మోటార్లు పెడితే అన్నిటికీ 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. రైతు చనిపోతే దినం వెళ్ళకముందే 5 లక్షలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకున్న చరిత్ర కేసీఆర్ గారి పాలనది. ఆ రైతుకు బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్యం పేరు మీద 1,00,000 రూపాయలు, ఆ రైతుకు తండ్రి తల్లి ఉంటే వాళ్ళ ఖర్చుల కోసము 200 ఉన్న వాటి 2,000 రూపాయల పెన్షను, ఆ రైతు గొల్లకూరమైతే
వారికి అన్ని రైతు బెనిఫిట్స్తో పాటు అదనంగా 20 గొర్రెపిల్లలు, ఓ పొట్టేలు, ముదిరాజు వాళ్ళైతే 35,000 కోట్ల చేప పిల్లలు ఇచ్చిన చరిత్ర. ఆ ఇంట్లో 10వ తరగతి లోపు చదివే పిల్లలకు 1021 రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియంలో 1,20,000 పెట్టి ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి చేసిన చరిత్ర. నా భూతో నా భవిష్యత్. భారతదేశం మొత్తంలో ఎక్కువ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నది ఎక్కడ అంటే అది తెలంగాణలో. ఆ రకంగా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ అధికారంకి వచ్చే 22 నెలల్లో ఒక్క పథకం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అదనంగా ఒక ఇంటికి వెళ్ళలేదు. ఈరోజు ఎవరైనా ఆ ఇంటికి పోయి రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటు అడగాలంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు నాకు 55,000 బాకీ పడ్డవని అడగడానికి సిద్ధంగా ఉంది. పెళ్ళైన నూతన వధువు నాకు తులం బంగారం ఇస్తానన్న ఇవ్వలే, డోకా చేసినావు అని చెప్పేసి. అసలు డోకా చేసింది కాంగ్రెస్ అయితే ఇచ్చిన హామీలే కాకుండా అనేక హామీలు ప్రజల అవసరాల నిమిత్తం. ఇప్పుడు నేను చెప్పిన ఇంటింటికి ఈ సంక్షేమాలు ఎక్కడ మేనిఫెస్టోలో మేము పెట్టలేదు, కళ్యాణ లక్ష్యం పెట్టలేదు. అదేవిధంగా వికలాంగులకు 4,000 రూపాయలు, ఆ ఇంట్లో ఒంటరి మహిళలు ఉంటే 2,000 రూపాయలు, ఆ ఇంట్లో మరి చేనేత కార్మికుడు, గీతా కార్మికుడు, హెచ్ఐవి పేషెంటు, రీనల్ ఫెయిల్యూర్కి సంబంధించిన పేషెంట్ కూడా మానవీయ కోణంలో ఆలోచించి 2,000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు డోకా చేసింది కాంగ్రెస్. ప్రజలకు అనేక రకాల అలివిగాని హామీలు ఇచ్చి డోకా చేసిన దగుల్బాజీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ పోయినా కూడా ఊరికెళ్తే ఊళ్ళో ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణం. ఈరోజు ఊరు మొత్తానికి ఇచ్చిన పనులన్నీ కేసీఆర్ గారి మానసపుత్రిక లెక్క గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి ఉత్తమ గ్రామాలు తెలంగాణే. మొదటి 20 స్థానాలలో 19 స్థానాలు కూడా మరి తెలంగాణవే. అందులో నెల్లుట్ల అనే గ్రామం లింగాల్ గన్పూర్ జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. ఈరోజు ఇంట్లో అన్ని పథకాలు ఇచ్చింది కేసీఆరే, ఊరికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది కేసీఆరే. ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులను మరమ్మతులు చేస్తే జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. అనేక అవార్డులు. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కాంగ్రెస్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అయిపోయింది కాంగ్రెస్ పని తుప్ప. ఎక్కడ కూడా ప్రజలు ఈసడించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే. దాదాపు నేను గణపురం నియోజకవర్గంలో 146 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామాన్ని రోజు 5-6 గ్రామాల చొప్పున మొత్తం తిరిగి ప్రజల నాడి చూస్తే ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ డొల్లాతనం బయటపడ్డది, డోకా చేసింది, నమ్మించి మోసం చేసింది. నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఫెయిల్ అయిపోయింది. ప్రజల నాడి తెలవడం కోసం మ్యాండేటరీగా రేపు వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ తీసుకోవాలి, ప్రజలిచ్చే తీర్పుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఉండాలి. లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా హెచ్చరిస్తా ఉన్నాం, మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు కూడా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సోదరులు ధర్మారెడ్డి మాట్లాడాలా? ఏం అంతా రాయనే మాట్లాడి. అందరికీ నమస్కారాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసన